సమగ్ర శిక్షణ అభినయం ఉద్యోగస్తులు గత 25 రోజుల నుండి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నారు. వారికి ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. వారి సమస్యలు ఏందో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. తెలంగాణ వ్యాప్తంగా గత 25 రోజుల నుంచి 33 జిల్లాల్లో 19,350 మంది సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నుండి అందరూ ఎవరైతే ఎంప్లాయీస్ 19,350 మంది సమ్మెలో ఉన్నారు. మా ప్రధానమైనటువంటి డిమాండ్లు రెగ్యులర్ మాత్రమే. గత 18 సంవత్సరాలుగా విద్యాశాఖ కోసము పనిచేస్తూ మా యవ్వనము, మా త్యాగాలు, మా కుటుంబాలు పక్కన పెట్టి ప్రభుత్వాలు ఏవైనప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సేవ చేశాము. తెలంగాణ ఏర్పాటైనాక ప్రత్యేక తెలంగాణ కోసం మేము ఉద్యమం చేసినాము, సేవలు చేస్తున్నాము. ఉద్యోగం పరంగా మాకు ఎలాంటి హామీలు గత ప్రభుత్వము హామీ ఇచ్చి మోసం చేసింది, మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని ఈ ప్రభుత్వం కూడా గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు మాకు గత సంవత్సరంలో ఎలక్షన్ ముందు మేము ధర్నాలు చేసే క్రమంలో మా ధర్నా దగ్గరకు వచ్చి మీ సమస్య అతి తొందరలో ఒక 5 నిమిషాల్లోనే మీ జీవో ఇస్తాను, మా కోసం ఇంకో గంట ఎక్కువసేపు పనిచేయాలన్న రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము టిఆర్ఎస్ ప్రభుత్వం మాకు చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేస్తుంది, రేవంత్ అన్న గారు మాకు ఖచ్చితంగా హామీ ఇచ్చారు కాబట్టి తను సీఎం అయితే మా కోరిక నెరవేరుతుందని మేము చాలా కష్టపడి పనిచేసాము. ప్రభుత్వం కోసము ఉద్యోగులుగా పనిచేసాము, ఒక వ్యక్తులుగా తనకి ఓటేసాము. మాకు ఓటేసాం కాబట్టి మేము అనుకున్న కోరిక మేరకు తనే సీఎం అయ్యారు. మాకు చాలా సంతోషం అనిపించింది. కానీ 25 రోజుల నుండి మేము రోడ్డు మీద ఒక నిజాయితీతోన మేము ఉద్యమం చేస్తున్నామన్నా రేవంత్ అన్న గారు దయచేసి ఒక్కసారి మా ఆడబిడ్డల వైపు చూడండి. ఇక్కడ 19,350 మంది కుటుంబాలు కూర్చున్నాము. ఎండకు అనక వాన కనుక ఒక తిండి లేక చాలా దూరాలు కలెక్టరేట్ల దగ్గర వచ్చి మేము ధర్నాలు చేస్తున్నాము. మా వెనకాల ఎవరు లేరు, ముందు ఎవరు లేరు, ఉద్యోగులుగా మాత్రమే మేము సమ్మె చేస్తున్నాం. కాబట్టి దయచేసి మా ప్రార్థన ఆలకించండి. ఇకనైనా ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేస్తే కూడా వాటన్నిటిని పక్కన పెట్టి మా ఉద్యోగులని విద్యాశాఖలో ఆదుకోండి. విద్యాశాఖ ఏదైతే మనం ప్రధానంగా ఒక రాష్ట్రానికి ఏవైతే ఆరోగ్యము, విద్య, రవాణా ఏవైతే ముఖ్యం అనుకుంటామో అందులో ముఖ్యంగా విద్య అనేటటువంటిది పేద పిల్లల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మేము సేవ చేస్తున్నాము. 19,350 మంది సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులం కాబట్టి దయచేసి మా వైపు ఒక్కసారి కనుకరించండి. మా కోరికలు గొంతమ కోరికలు ఏం కావు. మేము 18 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో రెగ్యులర్ లేకుండా, కనీస వేతనం లేకుండా మేము శ్రమ దోపిడీకి లోన్ అవుతున్నాము. ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగులకు మీరు ప్రతిసారి డిఏపిఆర్స్ ఇస్తున్నారో మాకు కూడా కనీసము ఇప్పుడు పెరిగిన రేట్ల ప్రకారం కూడా మా వేతనాలు లేవు. కాబట్టి 7,000 నుంచి మొదలుకొని 32,000 వరకు మాత్రమే హైయెస్ట్ వేతనం ఉంది మా దాంట్లో. ఒక్కొక్కరము 4 పనులు అర్ధరాత్రి ఏ పని చెప్పినా కూడా చేస్తున్నాము. ఒక్కొక్క వింగును చూసుకుంటే చాలా బాధాకరము. ఇక్కడ ఆఫీస్ అటెండర్ నుంచి మొదలు పెడితే కేజీబీబీ ప్రిన్సిపల్ వరకు వివిధ శాఖలో వివిధ వింగుల్లో చాలా మంది పనిచేస్తున్నాం. కాబట్టి దయచేసి మా న్యాయమైనటువంటి డిమాండ్ రెగ్యులర్ మాత్రమే. మమ్మల్ని ఏజ్ అయిపోయింది, అందరికి 40-45 సంవత్సరాలు ఉన్నాయి. మేము 18 సంవత్సరాలు ఒక రాష్ట్రానికే సేవ చేశాం కాబట్టి మమ్మల్ని ఆదుకోండి దయచేసి. ఇకనైనా మమ్మల్ని పిలిచి మీ వద్దకు మీ పిల్లలుగా ఆహ్వానించి మా న్యాయమైన కోరిక, డిమాండ్ నెరవేరాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకుముందు మీరు ఏదైనా రాజకీయ పార్టీల మద్దతు కానీ కూడగట్టని కానీ వాళ్ళు మీకు సంఘీభావం చెప్పడం జరిగిందా? మేము పార్టీల పరంగా రాజకీయం అంటే మేము ఎవరైనా ఒక సమ్మె చేస్తున్నప్పుడు అన్ని పార్టీలు వస్తున్నారండి. ప్రతిపక్షాలు కామన్, అది ఒక టెంట్ కిందకి ఒక ప్రతిపక్షం కామన్ గా వస్తుంది. అలానే బీజేపీ వాళ్ళు వస్తున్నారు, టిఆర్ఎస్ వస్తున్నారు, కాంగ్రెస్ పెద్దలు కూడా మమ్మల్ని, మా ఆడపిల్లల్ని రోడ్డు మీద ఉంటున్నాము. 25 రోజుల నుంచి పిల్లలందరూ 19,000 మంది రోడ్డు మీద ఉంటున్నారన్న బాధతో విద్యాశాఖ అంటే గౌరవమైనటువంటిది. స్పీకర్ గారు, గౌరవనీయులైనటువంటి స్పీకర్ గారు వచ్చారు వికారాబాద్ జిల్లాకి. అదే విధంగా వనపర్తిలో ప్రణాళిక సంఘం చైర్మన్ చిన్నారెడ్డి సార్ వచ్చారు. అందరు వస్తున్నారు. కానీ సీఎం సార్ కూడా ఒక్కసారి మా రంగారెడ్డి జిల్లా సమ్మెకి వచ్చి ఒక్కసారి తల్లులారా మీకు అందరికి మేము ఉన్నాము, మీరంతా 19,350 మంది నా శాఖ కింద పనిచేస్తున్నారు, మీకు నేను న్యాయం చేస్తా అని ఒక్క హామీ కోసమే మేము ఇన్ని రోజులు వేచి చేస్తున్నాం. సార్ దయచేసి సీఎం సార్ మీ ఛానల్ ద్వారా ఇకనైనా మా కోరిక నెరవేరాలని మీ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం. మీరు ప్రభుత్వం స్పందించకపోతే వీటిపైన సమ్మెను మరింత ఉధృతం చేసే అవకాశాలు ఉన్నాయా?
చేస్తామండి. ప్రభుత్వం స్పందిస్తుంది. మేము ప్రభుత్వంకి వ్యతిరేకంగా చేయట్లేదు. ప్రభుత్వంకి అనుకూలంగానే మా ఉద్యోగాలను చేస్తూ కూడా మేము శాలరీ లేకుండా సమ్మెలో ఉన్నా కూడా పనులు కొన్ని అధికారులు చెప్పినప్పుడు ఎమర్జెన్సీ వర్కులు ఉన్నప్పుడు కేజీబీవీ పాఠశాలలో టీచర్లు డ్యూటీలు చేస్తున్నారు కానీ సంతకాలు చేయట్లేదు. అదే విధంగా పిల్లల ప్రొటెక్షన్ చూసుకుంటున్నాము. అంటే మేము నిలబెట్టినటువంటి సంస్థలు కనీస అవసరాలు లేకుండా కూడా మేము సేవలు చేస్తున్నాము. ఇప్పుడు ఐఆర్పి సెంటర్స్ ఉన్నాయి, భవిత సెంటర్స్. అక్కడ మానసిక వికలాంగుల పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా సేవ చేయాలి. ఒక సేవ చేసే గుణంలో ఉన్నటువంటి మమ్మల్ని తను ఎందుకు సేవా పరంగా గుర్తించట్లేదన్న బాధ ఉందండి. ఇప్పుడు వర్కర్స్ ఉన్నారు, కుకింగ్ చేస్తారు, పర్ డే వాళ్ళకి ఒక్క రోజుకి 300 కూడా ఒక్క రోజు పడట్లేదు. వాళ్ళు 24/7 అంటే వాళ్ళకి ఒక పండగ ఉండదు, ఒక ఆదివారం ఉండదు. ఏదైనా సరే లేబర్ యాక్ట్ ప్రకారము ఒక వ్యక్తి 24 గంటల పని కూడా చేయడు. 12 గంటల పని చేసినప్పుడు వాళ్ళకు కనీస వేతనం అనేటటువంటిది పనికి ఇవ్వాలి. కాబట్టి రెస్పెక్టెడ్ సీఎం సార్, మమ్మల్ని ఆదుకోండి. మా డిమాండ్ న్యాయమైనటువంటిది. మీరిచ్చినటువంటి హామీనే మాకు ఒకసారి మేమున్నాము. మా ప్రభుత్వంలో ఎప్పుడైనా ఈ స్కీమ్ వచ్చింది సమగ్ర శిక్ష అభియాన్, అప్పుడు రాజీవ్ విద్యా మిషన్ కాంగ్రెస్ గవర్నమెంటే తీసుకొచ్చింది. కాబట్టి ఆ గవర్నమెంట్ లోనే మాకు రెగ్యులర్ కావాలని మనసా వాచ కర్మన సీఎం సార్ పాదాల సాక్ష్యం మేము వేడుకుంటున్నాం. తెలంగాణ వ్యాప్తంగా వర్ధిల్లాలి.